హాయ్ అండి. ఇప్పుడే అందిన వార్త విషాదం. రాష్ట్రంలో భారీ పేలుడు 34 మంది పరిస్థితి విషయం. మరి ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మహారాష్ట్రలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందండి. ఈ ప్రమాదం ఘటనలో 34 మందికి పైగా కార్మికులు గాయపడ్డట్టుగా అధికారులు తెలిపారు. ఈ విధంగా ఫేజ్ 2లో కెమికల్ కంపెనీలో బాయిలర్ లీకేజ్ వల్ల భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబర్స్ ఆర్గానిక్ కంపెనీలో అయితే ఈ పేలుడు సంభవించింది. సో దీనివల్ల మంటలు నెమ్మదిగా పొరుగున ఉన్న మరొక ప్రైవేట్ కంపెనీకి అయితే వ్యాపించాయని అధికారులు తెలిపారండి. సో పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేర భవనాలు కంపించి ప్రజలైతే ఆందోళనకు గురయ్యారండి. సో ఇదంత పెద్ద ఘటనే అండి. అంటే భూకంపం రేంజ్లో అయితే భవనాలు కూడా కంపించాయని చెప్తున్నారు. సో సమాచారం అందుకున్న వెంటనే మొత్తం 8 అగ్నిమాపక సిబ్బంది అంటే 8 ఫైర్ ఇంజన్లతో దళాలు అక్కడికి చేరుకొని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం అయితే స్పందించడం జరిగింది. ఈ విధంగా పేలుడు ఘటనకు జరగడం విషాదకరమని, ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేశారు 8 మంది వరకు కూడా. సో ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, మరిన్ని అంబులెన్సులు సిద్ధం చేశామని అయితే తెలియజేశారు. సో ఈ విధంగా అగ్నిమాపక దళాలకు సమాచారం అందించినట్లు కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. సో భారీ పెద్ద ఎత్తునే పేలుడు సంభవించినట్లుంది. సో సీఎం రేంజ్లో అయితే ఈ విధంగా ఈ భారీ చర్యలు అయితే చేపట్టడం జరిగింది.